హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? సూపర్ ఉన్నారు కదా? నేను కూడా సూపర్ ఉన్నా అండి. మా ఆయన అయితే ఈరోజు కొబ్బరి బొండలు తెచ్చిండు. కొబ్బరి బొండాలలో అయితే ఎంతో విటమిన్స్ ఉంటాయి. ఆ విటమిన్స్ మీకు కూడా తెలియజేస్తాను. నేచర్లో ఇలా నీటిని కాయ రూపంలో అందించే చెట్టు ఒకటి లేకపోవచ్చు. ప్రకృతి నుంచి వచ్చే నీరు కావడం వల్ల కొబ్బరి నీళ్లకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ప్రతిరోజు ఒక కొబ్బరి బొండం తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. మన దేహంలో ఉన్న చెడు బ్యాక్టీరియాను బయటకు పంపే శక్తి కొబ్బరి నీటికి ఉంది. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్లు రాకుండా నిరోధించడంలో కొబ్బరి నీరు రక్షణ కవచంలా ఉంటుంది. కొబ్బరి నీళ్లను వారం పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా తాగితే గతంలో లేని విధంగా శరీరం ఉత్సాహంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కొబ్బరి నీటిలో ఔషధ గుణాలు ఉండటం వల్ల శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించేస్తుంది. మూత్రపిండాల్లో ఉన్న రాళ్లను కరిగించే శక్తి కూడా కొబ్బరి నీటికి ఉంది. కొబ్బరి బొండం తరచుగా తాగే వారికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. కొబ్బరి నీళ్ల వల్ల జీర్ణాశయానికి కూడా బలం పెరుగుతుంది. జీర్ణశక్తి పెరిగి తిన్న ఆహారం చక్కగా జీర్ణమవుతుంది. మన శరీరానికి ఫైబర్ అవసరం చాలా ఉంటుంది. అందుకే డాక్టర్లు పీచు పదార్థాలు ఉండే పండ్లను, కూరగాయల్ని తినమని చెబుతూ ఉంటారు. ఈ ఫైబర్ను అందించే శక్తి కొబ్బరి నీటికి ఉంది. వరుసగా 7 రోజుల పాటు కొబ్బరి బొండం తాగితే శరీరానికి అదనపు కొవ్వును కరిగించుకునే శక్తి కూడా వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. కొబ్బరి నీరు డీహైడ్రేషన్ సమస్యకు చక్కటి పరిష్కారం. డీహైడ్రేషన్ వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోయి తలనొప్పి సహా అనేక రకాలుగా ఇబ్బందులు వస్తాయి. ఎండలో తిరుగుతున్నప్పుడు కొబ్బరి బొండం తాగితే శరీరానికి గొప్ప రిలీఫ్గా ఉంటుంది. చర్మం కొన్నిసార్లు కళాకాంతిని కోల్పోయి డల్గా తయారవుతుంది. ఇలా నిర్జీవంగా మారిన చర్మానికి జీవం తీసుకురావడానికి వారం రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే మంచి ఫలితం వస్తుంది. బిడ్డకు తల్లిపాలు శ్రేష్టమైనవి. తల్లిపాలలో ఉండే లాక్టిక్ యాసిడ్ వల్ల పసిబిడ్డ మానసికంగా, శారీరకంగా చక్కగా ఎదుగుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ కొబ్బరి నీళ్లలో కూడా ఉందని పరిశోధకులు వివరిస్తున్నారు. గర్భం దాల్చినప్పుడు రోజు కొబ్బరి నీళ్లు తాగితే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. కొబ్బరి నీటి వల్ల కళ్ళకు కూడా మంచిది. కంటి చూపు మెరుగవుతుంది. చర్మంపై వచ్చే ముడతలకు కూడా కొబ్బరి నీళ్లు కొంతవరకు మందులో పనిచేస్తాయి. తరచుగా కొబ్బరి బొండం తాగితే వయసు తక్కువగా కనిపిస్తుందని బ్యూటీషియన్లు చెప్తున్నారు. విన్నారు కదా ఫ్రెండ్స్, కొబ్బరి నీళ్ళల్లో ఎన్నో విటమిన్స్ అయితే ఉంటాయి. ఇలా మీరు కూడా ఒక వారానికి ఒకసారి అయితే కొబ్బరి నీళ్ళు అయితే తెచ్చుకొని తాగండి. కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత కొబ్బరికాయ అందులో కొబ్బరి ఉండేది కూడా తెచ్చుకోండి. కొబ్బరి ఉన్నది తెచ్చుకున్నట్టే మాత్రం అందులో నీళ్ళు, వాటర్ మాత్రం తక్కువ ఉంటాయి. కొబ్బరి లేని తెచ్చుకుంటే మాత్రం వాటర్ మాత్రం ఎక్కువ ఉంటాయి. నేనైతే 4 కొబ్బరికాయలు తెచ్చాము, అవి వలగొట్టాము. అందులో మాత్రం 2 అయితే కొబ్బరి వెళ్ళింది, 2 అయితే కొబ్బరి అయితే వెళ్ళలేదు. ఆ కొబ్బరి నీళ్ళు కూడా తాగిన తర్వాత ఎంబడే కొబ్బరికాయ అయితే తినొద్దు. ఎందుకంటే విటమిన్స్ అయితే మన శరీరంలో అయితే కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాత తింటే విటమిన్స్ అయితే కొంచెం తగ్గుతాయని అంటారు. కొబ్బరి నీళ్ళు తాగిన తర్వాతకి 1 గంట 2 గంటలు అయిన తర్వాతకి ఆ అన్న కొబ్బరి మాత్రం తినాలి. ఎంబడే మాత్రం కొబ్బరి మాత్రం తినొద్దు. నేను వాళ్ళు తీసేటప్పుడే దాన్ని నిండా అయితే వాటరు కొబ్బరి కాయ అయితే ఉన్నది. తీయడానికి కూడా వాటర్ కూడా పోయడానికి రాలేదు. అయితే 2 సార్లు తీసి అయితే వాటర్ అయితే పోసేసిన ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే మేము వారానికి ఒక్కసారైనా కొబ్బరి బొండాలు అయితే తెచ్చుకొని తాగుతాం. ఇంట్లో తాగకున్నా కానీ బయటకు వెళ్ళినప్పుడల్లా కొబ్బరి బొండాలు అయితే తాగుతాం. ఈ ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మీరు కూడా కంపల్సరీ కొబ్బరి బొండాలు అయితే తాగండి. హెల్తీగా ఉంటారు. కొబ్బరి బొండాలు తాగడం వల్ల ఎంతో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. దాన్ని మాత్రం వలగొట్టడం మాత్రం చాలా కష్టం. కొబ్బరి బొండ వలగొట్టడం మాత్రం చాలా కష్టం. నేను చాలా గట్టిగా వలగొట్టినా, నాతో అయితే లేదని మా ఆయన దగ్గరికి ఇచ్చి మా ఆయనతో మాత్రం వలగొట్టిచ్చేసిన. కానీ మా పిల్లలు అప్పుడే దాని ఉన్న కొబ్బరి మాత్రం తింటా అన్నా కానీ తిననీయలేను. ఎందుకంటే 1 అవర్ 2 అవర్ అయినాక తింటేనే దాంట్లో మన తాగిన దానికైనా హెల్దీ అనేది ఉంటుంది. కానీ కొబ్బరి బొండం మనం పడిగడుపున అంటే మన ఫుడ్ తిన్నాక తాగితే దాంట్లో ప్రయోజనం ఏమి ఉండదు. ఫుడ్ తినకముందు తాగితే దాంట్లో విటమిన్ ఉంటుంది. కొబ్బరి బొండం తాగిన తర్వాతకి ఏం తినకపోవడం చాలా హెల్తీ ఫుడ్. తాగిన తర్వాతకి ఒక 2-3 గంటల తర్వాత ఏమన్నా తినాలి. ఆ కొబ్బరి కూడా అప్పుడు తింటేనే చాలా హెల్తీ ఫుడ్. ఓకే ఫ్రెండ్స్, అందరు మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలానే తింటూ ఉండండి ఫ్రెండ్స్. కొబ్బరి బొండం, కొబ్బరి వాటర్ తాగుతూ ఉండండి ఫ్రెండ్స్.
మా పిల్లలు అయితే టీవీ చూస్తుర్రు. కొద్దిసేపు అయితే ఇంతకు ముందుకైతే నా దగ్గర కొబ్బరికాయ కోసం అయితే కూర్చుర్రు తీసేదాకా. తర్వాత కొబ్బరి అయితే తినియనని తెలిసిపోయి టీవీ చూస్తుర్రు. 1 అవర్ 2 అవర్ అయిన తర్వాతకైతే ఇస్తాను. అప్పటిదాకా అయితే ఇవ్వను ఫ్రెండ్స్. ఇలా అయితే వలగొట్టయితే తీసేసిన. 2 కొబ్బరి బొండాలలో అయితే ఎక్కువ కొబ్బరి అయితే వచ్చేసింది. తర్వాత కొబ్బరికాయలలో అయితే కొబ్బరి అయితే చాలా తక్కువ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా కొబ్బరి తీసుకున్న కొబ్బరిలో అయితే ఎంతో విటమిన్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకేనండి. అందరికైతే ఇలా కొబ్బరిపాయ కానీ వాటర్ తాగినాక కానీ వెంబడే మాత్రం తినకండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అందరికైతే బాయ్ బాయ్.